నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. 'ఆంధ్రజ్యోతి'లో ప్రధాన ఐటెమ్, బ్యానర్ ఐటెమ్ ఏం పెట్టారంటే, తెలంగాణ నిన్ను మర్చిపోయింది. సంతోషంగా ఫామ్ హౌస్‌లోనే పండుకో. 10 నెలల్లో తెలంగాణ ఏం కోల్పోలేదు. నీ ఇంట్లోనే నలుగురికి ఉద్యోగాలు పోయాయి. బడి దొంగలను విన్నాం, అసెంబ్లీకి రానోళ్ళని చూసినామా? ఇదొక విచిత్ర పరిస్థితి. అసెంబ్లీ జరుగుతుంటే విపక్షం వచ్చి కడగాలి కానీ తెలంగాణలో ఉల్టా అయింది. కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. ఏఎం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల నియామకాల పత్రాలు అందజేతట. డ్రగ్స్ వాడేవాళ్ళు చీడ పురుగులని సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం పిలుపు. కొత్త ఉద్యోగాలు ఎన్ఫోర్స్మెంట్లోకి పొన్నామని చెప్పి ఒక వార్తనిచ్చాడు. తెలంగాణ నిన్ను మర్చిపోయింది అంటే ఇది రేవంత్ రెడ్డి. ఎవరిని? కేసీఆర్ అంట. నువ్వు ఇక ఫామ్ హౌస్లోనే పడుకో, 10 నెలల్లో తెలంగాణ ఏం కోల్పోలేదు, నీ ఇంట్లో 4 ఉద్యోగాలు తప్ప అని చెప్తుండు. సరే, 4 ఉద్యోగాలు పోయినాయి, ప్రజలు ఓడగొట్టారు. ప్రజలు తలుచుకుంటే ఆయన ఉద్యోగం కాదు, నీ ఉద్యోగం కూడా ఓడగొడతారు, దాంట్లో డౌటే లేదు. ప్రజల కన్ను తెరిస్తే ఆయన ఉద్యోగం 10 ఏళ్ల పాటు విర్రవీగిండు, నాకు ఉద్యోగం ఉంది, నన్ను నేనే తెలంగాణ నా ఎస్టేట్ అన్నట్టు విర్రవీగితే ఓడగొట్టి పంపించారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి. మీరు అన్నది కరెక్టే. కానీ తెలంగాణ నిన్ను మర్చిపోయిందని మీరు ఒక ఊహల్లో ఉండొద్దు. ఆయన తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ సమాజం ఒకవేళ కేసీఆర్ని మర్చిపోదాం అన్నా కానీ మీరు మర్చిపోనిట్లే. మీరే మర్చిపోనిట్లే. ఎందుకు మర్చిపోనిట్లేదంటే, మీరు చేస్తున్న పనులు, మీ ప్రభుత్వంలో సమన్వయ లోపం, అది రైతులకు ఇచ్చే రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇంధనం మిల్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని విషయాల్లో, కరెంటు విషయంలో, ఇట్లాంటి విషయాల్లో రైతులు కేసీఆర్ని మర్చిపోవట్లే. మీరు నిజంగానే ఆయనకంటే ఇంకా అద్భుతంగా ఒక అడుగు ముందుకే చేసి ఉంటే కేసీఆర్ని మర్చిపోయేవాళ్ళు. నిజంగా మీరు అన్నది కరెక్టే. కానీ మీరు ఇంకా ఊహల్లో ఉన్నారు. మీరు ఏదో అద్భుతాలు చేస్తున్న కేసీఆర్ కంటే మేము రైతులు, మహిళలు, గ్రామాలలో ఉన్న గ్రామీణ ప్రజానీకం కేసీఆర్ని మర్చిపోయారనుకుంటున్నారు. మర్చిపోలే. హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీలో కూడా కేసీఆర్ని మర్చిపోలేదు. మర్చిపోనందుకు కారణం మీరే. మళ్ళా నిజంగానే మర్చిపోయేళ్ళే. మీరు మరిపించే ప్రయత్నం చేయట్లే, మరిపించే పనులు చేయట్లే. మీరు కేసీఆర్ గుర్తొచ్చే పనులు చేస్తాను. ఏదైనా ముందుకు పోయిందా ఒకటన్నా? మీరు పెట్టిన స్కీములో ఒకటన్నా సాఫీగా ముందుకు పోయిందా? ఒక బస్సు తప్ప ఏది ముందుకు పోలే. ఒక బస్సులో ప్రయాణం తప్ప మిగతాదంతా పోలేదు. ఆ బస్సులో ప్రయాణం కూడా ఫెయిల్యూర్. అది డబ్బులు ఇచ్చి టికెట్ కోరుకునే సీట్ లేదా, అడ్డగోలుగా తొక్కేస్తారు. ఇలా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా రాలేదని, కళ్ళల్లో ఒడ్లు కొనే సమర్థత లేదని, నీళ్లు సరిగ్గా ఇయ్యలేకపోయారు, పాలేరు చిన్న బొంగ పడితే అని, వరదలు వస్తే సరిగ్గా పరిహారం ఇవ్వలేకపోయారని, ఇంధనం ఇళ్ల విషయంలో ఫెయిల్ అయ్యారు, రేషన్ కార్డుల విషయంలో ఫెయిల్ అయ్యారు. ప్రజాపాలన దరఖాస్తుని తీసుకొని 10 నెలలు అయింది. దానికి దిక్కు లేదు, దివానం లేదు. అది ఎడిపోయిందో తెలియదు. మళ్ళీ ఇవాళ వచ్చి మీరు ఏం చెప్తున్నారు? సమగ్ర కులగన్న అంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారు. ఈ సమగ్ర కుటుంబ సర్వేలో 75 ప్రశ్నలు అడిగి, నీకేముంది, ఇల్లుందా, వాకిలుందా, ప్లాట్లు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, నీ పాస్బుక్ నెంబర్ ఏంది, అకౌంట్ నెంబర్ ఏంది, ఇదన్నీ అడుగుతుంటారు. ఈ అడిగే దానిపైనే 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి చేస్తే, అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు. ఏం విమర్శించిండు? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు, ఎవడైనా విజ్ఞానం ఉన్నోడు, తెలివి ఉన్నోడు ప్రజల ఆస్తులు, ప్రజల వివరాలు అడుగుతారా, చెప్తారా అని అడిగిండు. ఇవాళ మరి మీకు మెడకాయ మీద తలకాయ ఉందా, తెలివి ఉందా, లేకనే పెట్టారా, పంపించారా? 75 ప్రశ్నలు వేసి జనాలు ఎమ్మడబడుతున్నారు ఎన్మినేటర్లకి. ఇవన్నీ చూస్తే కేసీఆర్ గుర్తొస్తారు. మరి మీరు చేస్తున్న చిన్న చిన్న లాజిక్లు మర్చిపోతున్నారు. మీరు అనేక అంశాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇలా ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది మెగా కృష్ణారెడ్డి పైన కానీ, గౌతమ్ అదానీ పైన కానీ, ఇట్లాంటి సమగ్ర కుటుంబ సర్వే పైన కానీ మీరు మాట్లాడిన మాటలకి ఇవాళ చేస్తున్న దానికి సంబంధం ఉందా? ఇక రాకపోతే ఏమవుతుంది? కేసీఆర్ గుర్తుకు రాకపోతే ఇలా లిటరల్గా చెప్తున్నాను కదా, కేసీఆరే బెటర్ ఉంది కదా అనే పరిస్థితికి వచ్చింది. సరే, ఏదో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయనే బెటర్గా, ఎందుకంటే 10 నెలల్లో ఇన్ని అబద్ధాలండి, ఇన్ని యూటర్న్లు తీసుకుంటూ, ఇన్ని మెలకలు తిప్పుతుండు, అసలు ఎడి తీసిపోతాడు రాష్ట్రాన్ని అనే ఒక డైలమాలో తెలంగాణ సమాజం ఉంది అనేది ఇలా స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి, ధాన్యం ధర తగ్గిస్తే ఊరుకోం. మీకేం తెలిసింది? తగ్గించింది ఊరుకోని అంటున్నారు. ఎవడు మీద చర్య తీసుకున్నారు? ఎవరిని జైలుకి పంపారు చెప్పండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన హైదరాబాద్లో కూర్చొని నేను ఊరుకోను అంటే ఆడవుడికి అని తెలుస్తుందా?
ధాన్యం అట ధర తగ్గిస్తే ఊరుకోడాడు, తగ్గించి వాళ్ళు అడ్డికి పావుచేరికి కొంటున్నావు, ఇంక ఊరుకునేది ఏంది నువ్వు ఈడ కూర్చుంటే హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చుంటే కొత్తగూడెం ఈఎన్సీ మీకు తెలవకుండా సీతారామ ప్రాజెక్ట్ టెండర్లు వేసిండు, ఇక ఊరుకునేది ఎక్కడ? డైరెక్ట్గా టెండర్లు వేసిండు, 1000 కోట్ల పైన టెండర్లు. ఇక రైతు కట ధర తగ్గిస్తే ఊరుకోడట. ఎవడు చెప్పాలి నీ కాడికి వచ్చి రైతు నాకు ధర తగ్గించిండని ఎవడని చెప్తురా? చెప్పే అవకాశం ఉందా మీకు? మిమ్మల్ని కలిసే అవకాశం ఉందా? అరే స్వయంగా ఈఎన్సీఏ మీకు తెలవకుండా మీ శాఖలో బొక్కబెట్టి డైరెక్ట్ టెండర్ అయితే 1000 కోట్ల పైనే మీరు నాలుగు గరుచుకొని ఉరియమ్మ నా శాఖలో నాకు తెలవకుండా జరుగుతుంది ఏందిరా అయ్యా అని అప్పుడు మీరు పంచదులుపుకొని అప్పుడు పోతుంది. అప్పటిదాకా మీకు లేనేది సోయి. మళ్ళీ ఇలా నేను వడ్ల ధర తగ్గిస్తే ఊకోను, ఇతర రాష్ట్రాలు సహా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతికి స్వేచ్ఛ ఉంది, సన్నాలకు 500 బోనస్ ఇచ్చే పథకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎవడికొత్తని? కాళేశ్వరం నుంచి నీరు ఇవ్వకున్నా 1.5 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. తేమ శాతం సడలించే సత్తా బీజేపీ కేంద్ర మంత్రులకు ఉందా? వాళ్ళకు ఉందో లేదో కానీ మీరు ముందు కల్లాల కాడికి పోండి. వాళ్ళు అన్ఫిట్ అనుకోండి, మీరు ముందు కల్లాల కాడికి పోయి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయండి. రైతులను ఇబ్బంది పెడతా అంటే ఎస్మా ప్రయోగిస్తారట. ఎస్మా ఎప్పుడు ప్రయోగిస్తారు? అంత అయ్యాక, రైతులు చచ్చిపోయాక ఇబ్బంది పడుతున్నారు నాయన అని రోజు చెప్తుంటే టీవీల్లో సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. ఇంకా అంతకంటే ఏం కావాలి నీకు? ఎప్పుడు ప్రయోగిస్తారు ఎస్మా? అంత అయిపోయాక, ధాన్యం అంతా అమ్ముకున్నాక అడ్డికి పావుచేరికి అప్పుడు చేస్తారట. ఇది ఒక వార్త. లగచర్ల రణరంగం, ఫార్మా కంపెనీ భూసేకరణపై ప్రజాప్రాయ సేకరణ ఉద్రిక్తం, వ్యూహాత్మకంగా ఊర్లోకి రప్పించి అధికారులపై రాళ్లదాడి. వికారాబాద్ కలెక్టర్ జైన్, అదనపు కలెక్టర్పై ఆగ్రహం, కడా అధికారికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ తరలింపు, కలెక్టరు అధికారుల వాహనాలపై రాళ్లు కర్రలతో దాడి. అంచనా వేయడంలో నిఘా, పోలీసు విభాగాల వైఫల్యం. దాడుల వెనక ఓ పార్టీ హస్తం ఉన్నట్టు అనుమానం. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు అని ఐజీ సత్యనారాయణ చెప్తుండు. దాడి జరగలేదని, ఆ పదాన్ని వాడొద్దని వికారాబాద్ కలెక్టర్ చెబుతుండు. 2 విరుద్ధమైన ప్రకటనలు ఉన్నాయి. ఇద్దరు మళ్ళీ ఐపీఎస్ ఒక ఆయన, ఐఏఎస్ ఆయన. ఆయన ఏం చెప్తుండు? ఐజీ అంటే ఐపీఎస్ ఆఫీసర్. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు అంటాడు సత్యనారాయణ గారు. దాని కిందనే ఎవరైతే దాడి జరిగింది అనుకుంటున్నారో, ఎవరిపైన దాడి జరిగింది అనుకుంటున్నారో ఆ కలెక్టరు ప్రతీక్ జైన్ దాడి జరగలేదు, ఆ పదాన్ని వాడొద్దు అంటాడు వికారాబాద్ కలెక్టర్. దాడి జరిగిన విజువల్స్ వచ్చినాయి, వీడియోలు కనపడుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వేసారు కార్ల మీద. ఆయన కూడా ఒక రకంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, కానీ దాడి జరగలేదు అంటాడు. మరి దాడి జరిగిన తర్వాత కార్లోకి వికారాబాద్ పోయే లోపల ఫోన్ వచ్చిందా ప్రభుత్వ పెద్దల నుంచి? నువ్వు దాడి జరగలేదని చెప్పి, ఎందుకంటే సీఎం సొంత జిల్లా అది వికారాబాదు. ఇక అక్కడనే తిరగబడ్డారు ఫార్మా సిటీకి సంబంధించి, అంటే పరువు బాద్ది. ఏం దాడి జరగలేదని చెప్పు, వాళ్ళ సంగతి ఏదో రైతుల్ని అనఫిషియల్గా వేసి కుమ్మేద్దామని చెప్పారో ఏం, కానీ మొత్తానికైతే దాడి జరగలేదు అంటాడు. అరే జరిగింది కనపడుతుంది, నువ్వు కలెక్టర్ చిన్నపిల్లగాడు కాదు, ఈ అమాయకుడు కాదు. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టరు. ఆడ విజువల్స్ ఉన్నాయి, మీకు తెలుసు. దెబ్బలు తిన్న వాళ్ళకి ఎంటబడి కొట్టారు, అయినా జరగలేదు అంటున్నారంటే మరి మీరు ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకా ప్రభుత్వ పెద్దలకు సంబంధించి ఆదేశాలు పాటించి చెప్తున్నారా? మరి ఇది ఎటు రాంగ్ డైరెక్షన్ పోదా? ఒక ఐఏఎస్ ఆఫీసర్కే రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే రేపు సామాన్య ప్రజల పరిస్థితి ఏందనేది ఒక సంకేతం పోదా? అంటే మేము కేసులు పెట్టలేదు, రైతులను ఏమనలేదని ఒక్కెళ్ళి చెప్పుకుంటే ఇక లోపటేసే కార్యక్రమం చేస్తారు. ఇక ఇదే జరిగింది రేపు చూడండి. ఎందుకంటే కలెక్టర్ మీద దాడి జరగలేదు, కేసు లేదు, ఇక వేధించడం ఎక్కడ రైతులను అంటారు, కానీ లోపల వేధించే కార్యక్రమం చేస్తారు. ఇక ఐజీ అదే చెప్పింది, ఎంతటి వారినైనా వదిలిపెట్టేది, ఎంతటి వారిని కాదు. ఎవరైతే రైతులు ఉన్నారో ఆగ్రహం వ్యక్తం చేశారో వాళ్ళని అయితే వదిలిపెట్టరు, లోపటేస్తారు. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్. ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ మలుపాట. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు. ఈ నెల 14న హాజరవుతానని ఆయన సమాధానం. అరెస్ట్ అయిన పోలీసు అధికారుల ఫోన్ డేటా రిట్రైవ్తో వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు. అప్పటి అదనపు ఎస్పీ తిరుపతన్నతో లింగయ్య సంప్రదింపులు జరిపినట్టు నిర్ధారణ. త్వరలో మరికొందరు నేతలను విచారించేందుకు సన్నాహాలు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు రాజకీయ నాయకుల వైపు మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని వారు కోరగా 3 రోజులు గడువు ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారికి లింగయ్య సమాచారం పంపారు. దీంతో గురువారం 14వ తేదీ హాజరు కావడానికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న కీలక నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న తరచూ లింగయ్యతో సంప్రదింపులు జరిపినట్టు తేలడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది కథ. కొండందో వీలకన పెట్టారే ఏం, కానీ మరి ఫోన్ ట్యాపింగ్లో ఎవరు ఊహించకుండా చిరుమర్తి లింగయ్య పేరు వచ్చింది.
కేటీఆర్ అన్నారు, కేసీఆర్ అన్నారు, ఇంకెవరు ప్రభాకర్ రావు అన్నారు, ఇంకేదో పెద్ద పెద్ద పేర్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఒక ఆయన పేరు చెప్పారు. వీళ్ళందరూ ఎటుపోయారు కానీ ఏన్నైతే పట్టుకొస్తారట 14 తారీఖు విచారణ చేస్తారట. అప్పుడున్న అడిషనల్ ఎస్పీతో నేను సంప్రదింపులు జరిపిండట. మరి ఆ సంప్రదింపుల్లో ట్యాపింగ్ ఎవరో ఉందో తెలియదు. మరికొందరు రాజకీయ నాయకులు కూడా ఉంటారట. వెలుగు చూద్దాం. రైతులను మోసం చేస్తే వ్యాపారులపై ఎస్మా, సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఎప్పుడు పెడతారు? అయిపోయాక. ప్రతి గింజ కొంటాం. వడ్ల కొనుగోళ్లలో 7,000 వడ్ల కొనుగోళ్లకు 7,750 సెంటర్లు. మంత్రి ఉత్తమ్. మిల్లర్ల దోపిడీని అడ్డుకునేందుకే బ్యాంక్ గ్యారంటీ అడిగారట. ప్రతి గింజను కొంటామట. ఇది ఏ మంత్రిలోనే చెప్తారు. ప్రతి గింజను కొంటాం, ఆఖరి గింజ వరకు కొంటామని. అది కొనేది లేదు, మనలేదు. ఢిల్లీ టూరు. కేటీఆర్ ఢిల్లీ టూరు. కేసుల మాఫీకే ఫార్ములా. ఈ రేసు నుంచి తప్పించుకునే ప్లాను. జన సొమ్ము కాజేసిన వారిపై చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి చెప్తుండు. మొన్న కవితకు బెయిల్ కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు కేసుల్లో నుంచి బయటపడేందుకు చక్కర్లు కొడుతున్నాడు. ఒక్క కేసుకే ఇంత కంగారు పడితే అన్ని కేసులు బయటపడితే అంతరిక్షంలో దాక్కుంటారేమో. తాను పేల్చబోయే బాంబేదో కేటీఆర్కి తెలుసు అని వ్యాఖ్య. ఎప్పుడు వెళ్తారా నాయన అని అమ్మ. ఇది పేల్చుడని ఇప్పుడు నవంబర్ 1 అంటే నవంబర్ 8 మళ్ళా చెప్తుండే నేను పేల్చబోయే బాంబేదో కేటీఆర్కి తెలుసండి. మీ ఇద్దరికి తెలితేట మరి జనాలకు తెలవాలి కదా. మీరు ఇద్దరే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కాదు కదా. మీరు పబ్లిక్ ఫిగర్సు, పొలిటికల్ లీడర్స్, ప్రజానాయకులు. మీరేం మంత్రి, ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. మరి మీరు ఫోన్లలో మాట్లాడుకుంటూ కుదరదుగా. ప్రజలకు చెప్పండి ఆ బాంబు ఏందో. మరి ఏ మంత్రికి తెలియని బాంబు మీకేట తెలుతున్నాయి అర్థం కావట్లే. బాంబు అంటే తుస్సు అంటున్నది. మరి ఢిల్లీకి పోయిండు కేసులు మాఫీ కానీ అయితే అయింది మరి మాఫీ. మరి మీరు అన్న బాంబులు ఎప్పుడు పేలుతాయి అడిగిపోతే? అంటే ఇక్కడ కేసు అయినోడాలో ఢిల్లీకి పోతే మాఫీ అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేది కేసు కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. 55 కోట్ల రూపాయలు అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళకి ఇచ్చారు. అది స్టేట్ గవర్నమెంట్ ఫండు. స్టేట్లో ఏసీబీ ఉంది, సిబిసిఐడి ఉంది. మరి ఢిల్లీ పోతే ఎట మాఫీ అయింది? మరి ఢిల్లీ నుంచి ఏమైనా బీజేపీ అగ్రనాయకులతో మీకు ఫోన్లు వస్తే మీరు మాఫీ చేస్తారా? లేదా ఢిల్లీ వాళ్ళు ఎట మాఫీ చేస్తారు? వాళ్ళ చేతిలో ఉంది ఈ కేసు. ఈడీ ఉందా, సిబిఐ ఉంది ఇందులో? ఈడీ సిబిఐ ఉన్నా మీరు ఏసీబీ ఉంది కదా, మీరు లోపటేయచ్చుగా. మరి ఏందో అర్థం కావట్లేదు. మాఫీ కోసమే పోయిండు అంటున్నాం. మరి ఆ మాఫీ అయిద్దా? మరి ఆ మాఫీ కోసం మళ్ళీ మీతోనే ఫైర్ చేస్తారా? మళ్ళీ నాకు ఆయనకే తెలుసు ఆ బాంబు ఏంది అంటున్నావు. కులగన్నపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తని వెంటనే ఆపకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఎండగడతామని ప్రొఫెసర్ చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకిస్తున్నారా? ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. కులగణను వ్యతిరేకించే వారు దేశద్రోహులు. ప్రొఫెసర్ మురళీ మనోహర్. కులగణను అడ్డుకుంటే అభివృద్ధి అడ్డుకున్నట్టే అని ప్రొఫెసర్ సింహాద్రి బీసీ ప్రొఫెసర్లంతా మీటింగ్ పెట్టి చెప్పారు. కులగణను బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటే తప్పుడు ప్రచారం చేస్తే ప్రజల్లోకి పోయి ఎండగడతాం అంటున్నారు. ఎండగట్టండి, కానీ ఆ కులగణలో కూడా క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వం ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని కూడా అడగండి. చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఇది కులగన్నా లేకపోతే కోతలగన్నా అని డౌట్ పడుతున్నారు. దాని మీద కూడా మీరు చెప్పియాలి. దిశ చూద్దాం. దొంగ బిల్లులతో కోట్లు సోహా చేశారట. బీఆర్ఎస్ హయాంలోనే నిధుల దుర్వినియోగం, డిజిటల్ మీడియా పేరుతో పైసలు హంపట్టు, ప్రభుత్వ సొమ్ముతో గులాబీ ప్రచారం, బయటకు మాత్రం పథకాలపై పబ్లిసిటీ అంటూ చెప్పారట. తాజాగా సోషల్ మీడియాలో 15 కోట్ల జీవో వైరల్. 2023 మే 22వ తేదీ ఉత్తర్వు. నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం. దొంగ బిల్లులతోని కోర్టు సోహా చేశారంటే డిజిటల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పి వాళ్ళ సొంత ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టారట. దానికి సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చిందట. 10 నెలల తర్వాత వీళ్ళకి తెలిసింది, నిద్రలేశారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ. అమృత్ టెండర్లలో సీఎం అవినీతి. అర్హత లేకపోయినా ఆయన బావమరిదికి 1137 కోట్ల పనులు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలను ఉల్లంఘించి విచారణ జరిపి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేటీఆర్ వినతి పత్రం ఇచ్చిండట. అమృత్ టెండర్లో సీఎం రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయమై ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. టెండర్లలో అవినీతి జరిగిందని వినతి పత్రం అందజేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలు ఉల్లంఘించి మరీ సీఎం బావమరిదికి చెందిన కంపెనీకి 1137 కోట్లు విలువైన పనులను అప్పగించారని అందులో పేర్కొన్నారు. ఈ అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని, ముఖ్యమంత్రి అవినీతి అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని కేంద్ర మంత్రికి ఇచ్చిండిపోయి. ఆయన అమృత టెండర్లలో ముఖ్యమంత్రి అవినీతి చేసిండు, దానిపైన నేను కంప్లైంట్ ఇటీ అని కేటీఆర్ చెప్తుండు. ప్రభుత్వం తరపున ఈయనేం చెప్తుండు పొంగులేటి, ఢిల్లీ కేసు నుంచి బయటపడేందుకే ఢిల్లీకి పోయింది అంటుండు. మరి కేసు ఏమి ఇక్కడది, ఢిల్లీకి పోయింది కేసు కోసం అంటుండు. మరి దేంట్లో ఏది నమ్మాలి? నిజంగానే కాళ్ళు పట్టుకోవడానికి పోయిందా, నిజంగానే లేదా ముఖ్యమంత్రిని ఇరికియడానికి పోయిందా అంటే ఇక 2 అనుమానాలు ఉన్నాయి. ఏది తెలవని పరిస్థితి. అంతా రాజకీయ నాయకులే అట్టుంటారు. కాగితం పట్టపోయేది ఒకటి పట్టపోతారు, లోపల ఒకటి మాట్లాడతారు.
రాష్ట్రం గురించి ప్రజల గురించి మాట్లాడినట్టు కాగితం ఉంటుంది, తీసిపోయే వినతి పత్రం. లోపల మాట్లాడే చర్చలు వేరే ఉంటాయి. ఇది దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణ. మా భూములు మాకేనని మరలబడ్డ కొడంగల్ లగచర్ల రణాంగం. సీఎం ఇలాకాలో తిరగబడ్డ ఫార్ములా రైతు. రేవంత్ సర్కార్పై బగ్గుమన్న రైతులు. ఫార్మాకు భూములు ఇవ్వబోనని తీవ్ర హెచ్చరికలు. వద్దని తెగేసి చెప్పిన పదే పదే ప్రజాప్రాయ సేకరణ జరపడంపై అన్నదాతల ప్రతిఘటన. వికారాబాద్ కలెక్టర్కు తీవ్ర నిరసన. ఉద్రిక్తుల మధ్య బలవంతంగా తిప్పంపిన రైతులు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిపై కట్టలు తెగిన ఆగ్రహం. అదనపు కలెక్టర్ సహా అధికారులపై దాడి. కడా ప్రత్యేక అధికారి డీఎస్పీని తరిమికొట్టిన రైతులు. అధికారుల వాహనాలు ధ్వంసం. పొలాల వెంట పరుగులు తీసిన ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి. పట్టుకొని చితకబాదిన మహిళలు. అడ్డొచ్చిన పోలీసులపైన దాడి. తమ భూముల కోసం ఎవరొచ్చినా ఇంతేనని వార్నింగ్. రణరంగంగా మారిన లగచర్ల. 144 సెక్షన్ విధింపు. భారీగా పోలీసు బలగాల మోహరింపు. తమ ప్రాణాలు పోయిన ఫార్మా కంపెనీని మాత్రం రానివ్వబోమంటూ గ్రామస్తుల ప్రతిన. ఇది మా భూములు మాకేనని వర్లబడ్డదట తెలంగాణ. కొడంగల్ సీఎం ఇలాకాలను తిరగబడ్డరు. కలెక్టర్ని గొడవ చేసి వెనక్కి పంపారు. కడా అధికారి వెంకటరెడ్డిని అయితే పొళ్ళు కొట్టారు, మొత్తం అంగి చింపారు. ఇంకా డిఎస్పీని అడ్డం వచ్చిన డిఎస్పీని పొల్లును కొట్టారు. ఇగో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగా నాయకులను చుట్టుముట్టి వెనక్కి పంపుతున్న లగచర్ల రైతులు. వీళ్ళిద్దరిని వెనక్కి పంపుతున్నారు. ఆగ్రహంతో పోలీసులపైన దాడి చేస్తున్నారు. ఇది కడా అధికారట. మొత్తం సొక్కాయిపు కొడతాను, అంగి లేదు పాలు లేదుగా, గుంజి కొడతాను. ఇది ఒక వార్త. ఇంకోటి, రుణమాఫీ చేసేదాకా అప్పు కట్టపో. బ్యాంక్ అధికారులకు తేల్చి చెప్పిన రైతు. ఏపీజీబీ అధికారులకు చేదు అనుభవం. సింగారంలో వెనుదిరిన అధికారులు రుణమాఫీ చేసే వరకు అప్పులు కట్టనని ఓ రైతు తెగేసి చెప్పాడు. అతనితో పాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేదేం లేక బ్యాంక్ అధికారులు వెనుదిరిగారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. వడ్డీ కట్టి పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు అప్పులు సక్రమంగా చెల్లించాలంటూ సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో ఏపీజీబీ నాగర్ కర్నూలు రీజనల్ అధికారులు అవగాహన కల్పించారు. ఏంది అవగాహన కల్పించేది మీరు? అరే రైతు రుణమాఫీ అని ఎప్పుడో జూలై 18 జీవో వస్తే 567 ఇంతవరకు ఇవాళ డిసెంబర్ నవంబర్ సగానికి వచ్చింది. కాని రైతులు గగ్గోలు పెడుతున్నారు, చెప్పులు అడిగిందా తిరుగుతున్నారు బ్యాంకు చుట్టూ, ఏవోల చుట్టూ. దానిపైన క్లారిటీ లేకుండా నువ్వు పోయి అవగాహన కల్పిస్తానంటే కడుపుల మంటోడు ఏం చేస్తారు? అగో నిన్న వికారాబాద్లో చేసి లగచర్లో చేసినట్టు చేస్తారు. వాళ్ళు కడుపు మంట అంతేంది, రైతు రుణమాఫీ మాకు రాలేదురా నాయన అని వాళ్ళు తిరుగుతుండు. నువ్వు పోయి అవగాహన అంటే ఏం చెప్తారు? వాళ్ళ కడుపు మంట ఏందో, వాళ్ళ సమస్య ఏందో చెప్పాలి. కానీ నువ్వు పోయి అవగాహన చేస్తా, నీ కడుపు మంట అట్లుంచు కానీ నేను ఇంకోటి చెప్తా అంటే ఏంట్రా? ఇక అందుకే నువ్వు కట్టన పోరా నాయన, నీకు రుణమాఫీ చేసేదాకా అప్పు కట్టపో, నువ్వేం చేసుకుంటూ చేసుకో అన్నారు రైతులు. తిరగబడి ఎంటబడి కొడతారు రేపు రైతులు గ్రామాలలో. రైతులకు రావాల్సిన రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా విషయంలో రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరిగే పరిస్థితి ఉండదు. ఇలా సర్వే కోసం పోయిన ఎనిమినేటర్లను ఎక్కడికక్కడికి అడ్డుకుంటున్నారు. నీ కాగితాలు ఏంది, నీ సర్వే అయింది రానని, మాకు రావాల్సిన డబ్బులు కథ ఏంది అది చెప్పు ఫస్ట్ అంటున్నారు. మాకు ఇస్తున్నాను రైతు భరోసా అయింది, రైతు రుణమాఫీ రానోడి సంగతి ఏంది, రేషన్ కార్డులు ఏంది, వీటికి చెప్పి నువ్వు రాసుకో లేకపోతే చెప్పమంటున్నారు. ఇక అదే స్థాయిలో ఎనిమిరేటర్ల పైన ఉంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలకు పోతే తిరగనిస్తారా? ఇక అది గమనించుకోవాలి ప్రభుత్వం. రుణమాఫీ చేసే కదా అప్పు కట్టకపో అంటాడు. ఆ మాఫీ సంగతి ఎందుకు చూడండి. పచ్చటి పొలాల్లో రేవంత్ స్విచ్ పెట్టిండట. కిసాన్ హఠావో చర్యల వల్లే గొడవ. పిచ్చోడి చేతిలో రాయిలా పాలన. రేవంత్ రెడ్డి మీద కోపాన్ని ప్రజల అధికారులపై చూపిస్తున్నారని హరీష్ రావు చెప్పిండు. గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ పిలుపునిస్తే ఫార్మాసిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హఠావో అని పిలుపునిస్తున్న రేవంత్ రెడ్డి చర్యలే వికారాబాద్ ఘటనకు కారణమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని విమర్శించారు. ఈయన పచ్చడి పొలాల్లో రేవంత్ స్విచ్ పెట్టిండట. మీరు పెట్టారు నాయన. ఎవడు సీఎం పోస్టులో ఉన్నా మంత్రి పోస్టులో ఉన్నా మీరు పెట్టేదే పిచ్చిచ్చులు, పచ్చడి పొలాల స్విచ్చులు, రైతుల జీవితాల స్విచ్చులు పెడతారు. మీరు పెట్టిన స్విచ్ మామూలుగా ఉందా? మల్లన్న సాగర్ పేరుతో 14 గ్రామాలను తీసుకొచ్చి ఎడబెట్టారు. R&R కాలనీ అని పెట్టి 14 గ్రామాలు తీసుకొచ్చి ఒక్క దగ్గర కుప్ప పెడుతుంది. ఒక్కడు కూడా చేసుకోవడానికి పని లేదు, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. హార్ట్ అటాకులు, షుగర్లు, రోజుకు 4 చచ్చిపోవటం జరుగుతుంది. మీరు చేసిన స్విచ్ అట్టే ఉంది. ఏం చేస్తాడు రేవంత్ కూడా పచ్చని పొలాల్లో స్విచ్చే పెడతారు. ఎవడు సీట్లో కూర్చున్నా మీరు చేసే పని అదే. పచ్చని పొలాలను ఇంకా పచ్చగా చేయటం, రైతుల జీవితాలను పచ్చ చేయటం కాదు మీరు చేసేది. రైతుల జీవితాలను ఆగం చేయటం, అంధకారం చేయటం మీ పనులు. అధికారంలోకి వచ్చిన ఓడనేది మళ్ళీ వచ్చి ఇవాళ శుద్ధులు చెప్తున్నారు వీళ్ళు రైతులని. ఇది ఒక వార్త. వికారాబాద్ ఎస్పీ పైన వేటేశారట.
ఈ ఎస్పీల పైన కలెక్టర్ల పైన ఏంటి కాదు, అసలు ప్రభుత్వం మనం ఏం చేస్తున్నాం అనేది ఒక ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.